నమస్తే. నమస్తే అన్న. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటాం? ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మాగంటి సునీత గారు గెలిస్తేనే బాగుంటుంది అనేది. ఎందుకంటే గతంలో మాగంటి గోపన్న ఉన్నప్పుడు వాళ్ళు అనేక సార్లు ఈ ప్రాంతం అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. సస్యశ్యామలంగా అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణం ఉన్నది కాబట్టి అదే వాతావరణాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తు గెలిస్తేనే బాగుంటుంది అన్న. అయితే ఫైనల్గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి తీవ్రంగా కూడా విమర్శలకు ఎదుర్కొంటూ ఉన్నాడు, రౌడీ షీటర్ అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవేనా? వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే ఏదైతే ఉన్నాడో మరి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాన్నగారు శ్రీశైలం కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఏంటంటే ల్యాండ్ డ్రాప్ చేయడం కానీ అదేవిధంగా ప్రజలను భయభ్రాంతులు చేయడం కానీ అదే వసూలు చేయడం కానీ ఇవన్నీ కూడా గత చరిత్ర ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళు ఈ రకంగా ఇచ్చేసి ఇవాళ ప్రజల్ని ఇచ్చేసి మేము అభ్యర్థిగా గెలుస్తామని చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏంటంటే కనీసం మినిమం జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఈ రౌడీ షీటర్ని పెట్టి ఇవాళ వీళ్ళే గెలుస్తామని చెప్పుకుంటూ మంత్రులు, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక 30 మంది మంత్రులు తిరుగుతూ ఉన్నారట, 15-20 మంది మంత్రులు, మరి ఎమ్మెల్యేలతో పాటు వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజలకు పరిపాలన అందించాల్సినటువంటి వాళ్ళు ఇవాళ జూబ్లీహిల్స్ చెంబడబడి మేము ఇన్ని చేసినాం అన్ని చేసినామని చెప్పుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇట్లాంటి రౌడీ షీటర్ను ఈ పార్టీ వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు అనే దాని మీద. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కారణం ఏంటంటే ఇవాళ ఏదైతే మాగంటి సునీత గారు ఎక్కడైనా పోయినప్పుడు సందర్భాన్ని బట్టి గోపీనాథ్ అన్నను యాద్ చేసుకున్నటువంటి సందర్భాల్లో మాగంటి గోపీనాథ్ అన్నను యాద్ చేసుకున్నటువంటి సందర్భం ఆమె ఏడుస్తూ ఉంటే బాధతోని ఇవాళ ఏడుస్తూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇవాళ ఎక్కడైతే గ్రూప్ మీటింగ్లు కానీ ఏ అయితే సెంటర్ పాయింట్లో మీటింగ్లు పెట్టినప్పుడు కానీ వాళ్ళకు ఉన్నటువంటి మంత్రివర్గం కానీ ఇవాళ కనీసం జాలి లేకుండా ఇవాళ గోపీనాథ్ అన్న భార్య ఏదో మామూలు ఏడుస్తుందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళొచ్చిండు, ఫస్ట్ ఇవాళ గోపీనాథ్ అన్న దగ్గర ఏదైతే చేతులు కట్టుకొని నిలబడ్డటువంటి వ్యక్తి తను ఆ రోజుల్లో ఇది రేవంత్ రెడ్డి గారు, ఇదేపై ఎమ్మెల్యే గారు. మరి ఆ రోజు ఇవాళ చేతులు కట్టుకొని నిలబడినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఇవాళ ఇచ్చేసిన తర్వాత ఇవాళ మాగంటి గోపీనాథ్ అన్న కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత, నైతిక విలువలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఏదైనా ఉంటే మీరు పోటీ చేస్తున్నటువంటి దాంట్లో మీరు చేసినటువంటి అభివృద్ధి ఇవాళ మీరు ఏం చెప్పారు, 6 గ్యారంటీలతో పాటు రాష్ట్రంలో సస్యశ్యామలం చేస్తామని చెప్పినటువంటి అబద్ధాల మాటలతోని అధికారంలోకి వచ్చినటువంటి మీకు సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ మీరు 6 గ్యారంటీలతో పాటు ఇవాళ తులం బంగారం కావచ్చు, పింఛన్లు కావచ్చు, మరి ఇవాళ స్కూటీలు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, మరి అదేవిధంగా ఇవాళ నగరాభివృద్ధి కావచ్చు. నగరాభివృద్ధి అంటే ముఖ్యంగా ఇవాళ ప్రజలందరూ కూడా దబోదిబం కొట్టుకోరు. హైడ్రా తెచ్చినావు, హైడ్రా విషయంలో కొన్ని మార్పులు చేర్పులు జరగచ్చు, కానీ ఇవాళ హైడ్రా పేరుతో వసూలు కానీ పేద ప్రజలకు ఇండ్లు కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇవాళ గోపన్న ఫ్యామిలీ గురించి కానీ గోపన్న గురించి మాట్లాడే నైతిక హక్కు లేదనేది కూడా చెప్తా ఉన్నాం. అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా మేము ఒక డివిజన్లో పనిచేస్తూ ఉన్నాం, షేక్పేట కానీ ఇదంతా కానీ ఎక్కడ కూడా అందరూ కూడా ఇవాళ బ్రహ్మరథం బట్టి ప్రజలు అందరూ కూడా అదే కారు గుర్తు గెలవాలని కోరుకుంటా ఉన్నారు. ఫైనల్గా ఎవరైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో కూడా మీరు ఇంతసేపు చూపించిన పరిస్థితి కూడా ఉంది, ఎప్పుడుదన్న ఫోటో? ఈ ఫోటో దాదాపు ఆయన జడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేయకంటే ముందు నుంచి ఆయన దగ్గర గోపన్న తట నిలబడ్డటువంటి అది ఫోటో ఇవాళ ఈ ఫోటో ఉన్నది. ఇవాళ అట్లాంటి వ్యక్తి ఇవాళ ఈయన చరిత్ర కానీ గోపీనాథ్ అన్న చరిత్ర కానీ రేవంత్ రెడ్డి చరిత్ర కానీ చూస్తే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇవాళ అవకాశాలు కొందరికి వస్తాయి, కానీ వచ్చిన దాన్ని కూడా ఇంకా కప్పిపుచ్చుతాం, లేకపోతే మసిపూసి మారేం చేస్తారంటే ప్రజలు అప్పుడు వేరు ఇప్పుడు వేరు, నమ్మే పరిస్థితి లేరు. ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లింది. ఖచ్చితంగా వాళ్ళు ఇంకా మిగతా ఎన్నికలకు పోతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కొట్టే పరిస్థితి ఉంది. అది రేవంత్ రెడ్డి గ్రహించాలనేది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఫైనల్గా మీరు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కదా, ఆ ప్రచారంలో తిరుగుతున్నప్పుడు చాలామంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవేనా? వాస్తవమే. మొదటగా ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భాల్లో దాదాపు 4-5 రోజుల ముందు ఏదైతే వాళ్ళకున్నటువంటి గూండాలు కావచ్చు, వాళ్ళకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇవాళ ప్రజలతో పాటు మిగతా పార్టీ కార్యకర్తలు బెదిరియడం అనేది కూడా జరుగుతూ ఉంది. మేము ఒకటి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, ఇలా ఇది ప్రజాస్వామ్య దేశం, ఇలా భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలో అందరు కూడా మాట్లాడే హక్కు ఉంది, అందరు కూడా ప్రజల్ని మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసుకునే హక్కు ఉంది. ఓట్లాడు హక్కే కూడా అదే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి హక్కుని ఇలా ఉపయోగించుకునే చరిత్ర ఉంది. కాబట్టి మీరు బెదిరించి లేకపోతే రౌడీయిజం చేస్తా అంటే ఇవాళ ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా ప్రజలు సమాధానం కడతారు. ఆ విధంగానే ప్రజల దగ్గరికి మేము పోతున్నాం ధైర్యంతో.
ఇవాళ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినటువంటి ప్రజలందరూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని చూసిర్రు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసిర్రు, ఉమ్మడి రాష్ట్రంలో చూసిర్రు. మరి ఇవాళ ఈ ప్రజలు ఎందుకు భయపడతారు? కొద్దిమంది వాళ్ళ రౌడీలు గూండాలు వాళ్ళకు ఉన్నటువంటి చరిత్రతో బెదిరిస్తే ఎందుకు భయపడతారు అనేది అంటున్నాం. ఖచ్చితంగా కారు గుర్తుకే ప్రజలు ఓట్లేస్తారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 4 లక్షల ఓటర్లు ఉన్నారు. మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఖచ్చితంగా గోపెన్న చేసినటువంటి మంచి పనులు, గోపెన్న మీద సానుభూతి, గోపెన్న వ్యక్తిగతంగా ప్రజలందరూ కూడా ప్రేమ ఆప్యాయతతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.